మహాజాతరలో తొలి ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. మహాజాతర ప్రారంభానికి సంకేతంగా గుడిమెలిగే పండుగ చేస్తారు. దాన్నే శుద్ధి పండుగ అని కూడా అంటారు. తల్లుల పూజారులు ఈ క్రతువు నిర్వహిస్తారు. తమిళ్లతో పాటు వనదేవతల గద్దెలను శుద్ధి చేస్తారు. మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతరకు ఈసారి దాదాపు 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ జాతరపై కేబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మహాజాతరకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు, సామాన్య భక్తులు అనే తేడా లేకుండా అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియజేసే ప్రత్యేక యాప్ను క్యూఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాల్లో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియజేసే నివేదికను ప్రతిరోజు మంత్రులు తెప్పించుకుంటున్నారు.